ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకెందుకో నువ్వు జాను హ్యాండ్ పట్టుకునే లోపు వేరే వాడు వచ్చి జాను హ్యాండ్ పట్టుకునేలా ఉన్నాడురా. కంగ్రాట్స్. జాను మీరు పదండి, నేను విశ్వతో వస్తాను. ఓకే పద వెళ్దాం. విశ్వ విశ్వ ఏ విశ్వ, ఏంటలా డల్గా ఉన్నావు? దేవదాసులే ఆ పోస్టర్ ఏంట్రా? ఏంటో చెప్పు. నిన్న ప్రైజులు ఇచ్చాక ఎక్కడికి వెళ్ళిపోయావురా? వాటిని పట్టుకుని నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? వస్తే వాటిని ఎక్కడ మోయాల్సి వస్తుందోనని తప్పించుకున్నావు కదూ. వాటికన్నా నా గుండె బరువెక్కిందని నీకెలా చెప్పను జాను? ఆటోలో వెళ్ళిపోదామని బుక్ చేస్తుంటే ఒక్క ఆటో కూడా అసలు బుక్ అవ్వలేదురా. మరి ఎలా వెళ్ళానో తెలుసా? చిరాకొచ్చే టైంకి చిరునవ్వుతో అదే మన చీఫ్ గెస్ట్ జై సార్ వచ్చారు. ఎక్కడి దాకా? భలే గెస్ట్ చేసావు నువ్వు. తన కార్లో ఎక్కించుకుని నన్ను ఇంటి దాకా దిగబెట్టారు. ఇంటి దాకా వచ్చాడా, లేకపోతే నీ గుండె దాకా వచ్చాడా? ఎక్కడి దాకా అని అందుకే అడిగాను జాను. పర్వాలేదు సార్, నేను వెళ్ళిపోతాను అని ఎంత చెప్పినా సరే ఎంత మొహమాట పెట్టారో. నువ్వు వస్తే మనిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదరా. మిస్ అయింది జాను, నేను లేట్ చేశాను. కానీ ఆయన మాత్రం డిలే చేయలేదురా. హే, నీకొక విషయం చెప్పనా? తెలిస్తే షాక్ అయిపోతావు. ఆల్రెడీ షాక్ లోనే ఉన్నాను. నన్ను దిగబెట్టిన 10 నిమిషాల్లో డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేశారు. ఎందుకు? ఇలా సింగిల్ వర్డ్ కూడా మమ్మల్ని అడిగే అంత టైం ఇవ్వకుండా తనే అడిగేశారు. ఏం కావాలంట? నేనే కావాలంట. చూసావా ఎలా షాక్ అయ్యావో? అచ్చు ఇలానే మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు. జై సార్కి నేను నచ్చానంట. మేమంతా ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ఫటాఫటా చెప్పేశారు. మరి మీరే ఉన్నారు? నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. నోటి నుంచి మాటలు రాలేదనుకో. మా నాన్న వాళ్ళు తేరుకుని ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వండి అని అడిగారు. జై సార్ మాత్రం త్వరగా చెప్పండి అని బాగా తెలిసిన వాళ్ళల్లా క్యాషువల్ గా వెళ్ళిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.